లాస్ట్ ఎపిసోడ్లో 17వ రోజు యుద్ధంలో దుశ్శాసన కర్ణుడి మరణాలతో కర్ణపర్వం ముగిసింది. కర్ణుడు మరణించాడని తెలియగానే దుర్యోధనుడికి ఏమీ అర్థం కాలేదు. తన శిబిరంలోకి వెళ్లి చాలాసేపు ఏడ్చాడు. కర్ణుడు మరణిస్తే తనకు ఓటమి ఖాయమని దుర్యోధనుడికి తెలుసు. కర్ణుడి అండ చూసుకొని అతను యుద్ధానికి వచ్చాడు. అలాంటి కర్ణుడే మరణించాక ఏం చేయాలో దుర్యోధనుడికి అర్థం కాలేదు. తనలో తానే చాలాసేపు కుమిలిపోయాడు. అయినా ధైర్యం తెచ్చుకొని శిబిరం బయటకు వచ్చాడు. దుర్యోధనుడి దగ్గర ఇప్పుడు సైన్యాన్ని నడిపించే స్థాయిలో ఉన్న వీరులు కృపాచార్య, అశ్వత్థామ, కృతవర్మ, శల్య. వీరిలో సైన్యాన్ని నడిపించిన అపార అనుభవం శల్యుడికి ఉంది. అప్పుడు కృపాచార్యుడు దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళాడు. ఇప్పటికే సైన్యమంతా దాదాపు నాశనమైందని, ఇప్పుడున్న సైన్యంతో పాండవులను జయించడం సాధ్యం కాదని సంధి కుదుర్చుకోమని సలహా ఇచ్చాడు. శక్తి లేనప్పుడు సంధి మంచి మార్గమని చాలాసేపు చెప్పి చూశాడు కృపాచార్య. ధర్మరాజుని తాను ఒప్పిస్తానని అన్నాడు. కాని దుర్యోధనుడు అంగీకరించలేదు. అప్పుడే దుర్యోధనుడు తాను చేసిన తప్పులను కూడా అంగీకరించాడు. మాయాజూదంలో పాండవులను మోసం చేయడం, వారిని అరణ్యాలకు పంపడం, ద్రౌపదిని నిండు సభలో ఘోరంగా అవమానించడం, సంధి కోసం వచ్చిన కృష్ణుణ్ణి బంధించాలనుకోవడం, చిన్నవాడైన అభిమన్యుని అధర్మంగా చంపడం, ఇవన్నీ తాను చేసిన తప్పులని కృపాచార్య ముందు దుర్యోధనుడు అంగీకరించాడు. కాని సంధికి తన మనస్సు అంగీకరించటం లేదని దుర్యోధనుడు చెప్పాడు. ఇప్పుడు యుద్ధం మానేస్తే భీముడికి భయపడి దుర్యోధనుడు పారిపోయాడనే పేరు వస్తుందని చెప్పాడు. అయినా ఒకరి దయాదాక్షిణ్యాలతో వచ్చే రాజ్యం తనకు వద్దని, బదులుగా యుద్ధంలో మరణించి వీరస్వర్గం పొందడమే నయమని అన్నాడు దుర్యోధనుడు. యుద్ధం కొనసాగుతుందని తన నిర్ణయాన్ని దుర్యోధనుడు చెప్పాడు. మరునాటి యుద్ధానికి సైన్యాధ్యక్షత ఎవరికి అప్పజెప్పాలో అశ్వత్థామను దుర్యోధనుడు సలహా అడిగాడు. అప్పుడు అశ్వత్థామ తన సొంత వారిని వదిలి మన తరపున యుద్ధం చేస్తున్న మద్రదేశాధిపతి శల్యుణ్ణి సైన్యాధిపతి చేయాలని అశ్వత్థామ కోరాడు. అందుకు దుర్యోధనుడు అంగీకరించాడు. శల్యుడిని కౌరవ సేనలకు సైన్యాధిపతిగా నియమించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ పక్షాన చివరి సైన్యాధిపతి శల్యుడు. శల్యుడు గొప్ప బలవంతుడు. యుద్ధంలో గొప్ప వ్యూహాలు రచించగలడు. ఒక్కోసారి శల్యుడి వ్యూహాలను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. తన మేనమామ శల్యుడి పరాక్రమం గురించి ధర్మరాజుకు తెలుసు. మర్నాడు యుద్ధంలో అందుకు తగిన వ్యూహం వేయాలని ధర్మరాజు పాండవులతో చెప్పాడు. 18వ రోజు యుద్ధానికి అందరూ సిద్ధమయ్యారు. 18వ రోజు యుద్ధానికి కురుపాండవ సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ రోజు శల్యుడు చేసిన యుద్ధ వ్యూహం సర్వతోభద్ర వ్యూహం. తమను తాము రక్షించుకుంటూ శత్రువుల పనిపట్టే గొప్ప వ్యూహం. పాండవులు త్రిముఖ వ్యూహంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. కురుక్షేత్ర యుద్ధంలో ఆఖరి రోజు మొదలైంది. యుద్ధం భయంకరంగా సాగుతోంది. ఆ రోజు అటో ఇటో తేలాలని దుర్యోధనుడు అనుకున్నాడు. యుద్ధానికి ఆ రోజే చివరి రోజని రెండు పక్షాలకు అర్థమైంది. అప్పటికే 17 రోజుల యుద్ధంలో జరిగిన మారణకాండ వల్ల ఆ రణభూమి చూసేందుకు కూడా ఘోరంగా ఉంది. 18వ రోజు కర్ణుడి బంధువులందరినీ నకులుడు సంహరించాడు. ఇటు శల్యుడు పాంచాల సేనలను సర్వనాశనం చేశాడు. భీముడు మిగిలిన కౌరవ సైన్యాలను నాశనం చేస్తున్నాడు. శల్యుడి కుమారుడు రుక్మాంగద, అతన్ని సహదేవుడు సంహరించాడు. కళ్ల ముందే కుమారుడు చనిపోవడంతో శల్యుడు రగిలిపోయాడు. పాండవ సైన్యాలపై శల్యుడు దాడి చేశాడు. శల్యుడికి ధర్మరాజుకి యుద్ధం జరిగింది. ఇటు దుర్యోధనుడు దృష్టద్యుమ్నకు యుద్ధం జరుగుతోంది. అర్జునుడు అశ్వత్థామను నిలువరించాడు. ఆ రోజు ధర్మరాజు విజృంభించాడు. 18వ రోజు శల్యుడు ధర్మరాజుల యుద్ధమే ముఖ్యమైన ఘట్టం. శల్యుణ్ణి పాండవులంతా చుట్టుముట్టారు. పాండవులందరినీ శల్యుడు సమర్థంగా ఎదుర్కొన్నాడు. మధ్యాహ్న సమయానికి శల్యుడిదే పైచేయి అయింది. అంతటి సమర్థుడు శల్యుడు. ఇక ఆ రోజు ఎలాగైనా శల్యుణ్ణి సంహరించాలని ధర్మరాజు నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టుగా వ్యూహాన్ని తనే నిర్మించాడు. ఈలోపే శల్యుడు శరవేగంగా తన సైన్యంతో ధర్మరాజును చుట్టుముట్టాడు. వారిద్దరి మధ్య యుద్ధం భీకరంగా సాగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకుని అలసిపోయారు. ధర్మరాజు వ్యూహాల్లో సిద్ధహస్తుడు, మేధావి. అప్పుడే ఒక వ్యూహంతో శల్యుల్లో అతి విశ్వాసం పెంచాడు. ఆ రోజు శల్యుణ్ణి సంహరించే బాధ్యతను ధర్మరాజుకిచ్చింది శ్రీకృష్ణుడే. శల్యుణ్ణి సంహరించకపోతే కృష్ణుడి దగ్గర తన మాట పోతుందని ధర్మరాజు బాధపడ్డాడు. ఎలా శల్యుణ్ణి సంహరించాలో ఆలోచించాడు. భుజబలం కాకుండా బుద్ధిబలాన్ని ఉపయోగించాడు. తాను శల్యుడి ముందు ఓడిపోతున్నట్లు నటించాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు శల్యుడికి నమ్మకం కలిగించాడు. అప్పటికే విజృంభిస్తున్న శల్యుడు ధర్మరాజు నిజంగా ఓడిపోతున్నాడని అనుకున్నాడు. ధర్మరాజు దగ్గర శివుడి వరప్రసాదంగా ఇచ్చిన శక్తి అనే ఆయుధం ఉంది. ఆ ఆయుధాన్ని ఒక్కసారిగా తీశాడు ధర్మరాజు. అప్పటి వరకు ధర్మరాజు ఓడిపోయాడని
అతనికి దగ్గరగా అతి విశ్వాసంతో వెళ్ళిపోయాడు శల్యుడు. అదును చూసి ఒక్కసారిగా ఆ శక్తి అస్త్రాన్ని ధర్మరాజు శల్యుడిపై సంధించాడు. ఆ ఆయుధం శల్యుడి గుండెలు చీల్చింది. శల్యుడు కుప్పగూలాడు. అలా శల్యుడు మరణించాడు. శల్యుడి మరణం చూసి కౌరవసేనలు పారిపోయాయి. దుర్యోధనుడు కౌరవసేనలను ఆపాడు. వారిలో ఉత్సాహాన్ని నింపి మళ్లీ యుద్ధానికి పంపాడు. ఇక దుర్యోధనుడే సైన్యాన్ని నడిపించాల్సి వచ్చింది. శల్యుడి సైన్యాన్ని పాండవులు పూర్తిగా నిర్మూలించారు. కౌరవసేనలో గెలుపు ఆశలు పూర్తిగా పోయాయి. అయినా అప్పటికి కౌరవ పక్షానే సైన్యం ఎక్కువగా ఉంది. కాని నడిపించే నాయకులంతా మరణించారు. కనుక కౌరవ సైన్యం చెల్లాచెదురైంది. దుర్యోధనుడి మాట కూడా వినే పరిస్థితి లేదు. మరోవైపు భీముడు తన గదతో 100 మందిని సంహరిస్తూ వెళుతున్నాడు. ఇంకో పక్క అర్జునుడు తన గాంధీవంతో దివ్యాస్త్రాలు ప్రయోగించి 1000 మందిని సంహరిస్తున్నాడు. అసలు ఈ యుద్ధం మొత్తానికి కారణం శకుని ఆడించిన మాయాజూదమే. శకునే లేకపోతే ఈ కథంతా లేదు. శకునిని నకుల సహదేవులు చుట్టుముట్టారు. ధర్మరాజుతో దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నాడు. శకునుని ఎదుర్కోమని ధర్మరాజు సహదేవుణ్ణి ఆదేశించాడు. వారిద్దరి మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది. దుర్యోధనుడి తమ్ముళ్లలో సుదర్శన అనే పేరున్నవాడు తప్ప మిగిలిన 98 మంది తమ్ముళ్లను భీముడు సంహరించాడు. అర్జునుడు త్రిగర్త చక్రవర్తి సుశర్మను సంహరించాడు. దుర్యోధనుడి తమ్ముళ్లలో చివరగా మిగిలిన సుదర్శన్ను కూడా భీముడు సంహరించాడు. అలా దుర్యోధనుడు తమ్ముళ్లందరూ భీముడి చేతుల్లో మరణించారు. శకుని సహదేవుల మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది. గాంధార సైన్యం శకునిని కాపాడేందుకు సహదేవుణ్ణి చుట్టుముట్టింది. అయినా పాండవులు ఆ సైన్యాన్ని నాశనం చేశారు. అడ్డొచ్చిన శకుని కుమారుడు ఉలూకుడిని సహదేవుడు సంహరించాడు. శకుని కళ్ల ముందే అతని కుమారుణ్ణి సంహరించాడు సహదేవుడు ముందు నిలవలేకపోయిన శకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని సహదేవుడు అతన్ని అడ్డుకున్నాడు. ఆనాడు పాచికలాటలో చూపిన ప్రతాపం ఏవైందని సహదేవుడు శకునిని ప్రశ్నించాడు. నీ మాయాజూదం వల్లే ఇంత మారణహోమం జరిగిందని గుర్తు చేశాడు. 2 చేతుల్లో 2 బల్లాలు తీసుకుని శకుని తల ఖండించాడు. మహాభారత యుద్ధానికి అసలైన కారణమైన గాంధార రాజు శకుని సహదేవుడి చేతిలో మరణించాడు. చిన్ననాటి నుంచి తన కుట్రలతో ఎన్నో ఇబ్బందులు కష్టాలు పెట్టిన శకుని మరణంతో పాండవులు ఆనందించారు. ఇప్పుడు మిగిలింది దుర్యోధనుడు మాత్రమే. అప్పటికే కౌరవసేనలు దాదాపు నాశనమయ్యాయి. ఉన్న సైన్యాలు పాండవులకు భయపడి పారిపోయాయి. శకుని మరణం తర్వాత రణభూమిలో ఒంటరిగా దుర్యోధనుడు నిలబడ్డాడు. యుద్ధంలో దుర్యోధనుడు ఓడిపోయాడు. ఇక రణభూమిలో ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. యుద్ధం ముగిసే సమయానికి కౌరవ సైన్యం పూర్తిగా నాశనమైంది. కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామ మాత్రమే మిగిలారు. పాండవుల పక్షాన 2000 రథాలు, 700 ఏనుగులు, 500 గుర్రాలు, 10,000 సైనికులు మిగిలారు. తన స్వార్థం కోసం యుద్ధం చేసిన దుర్యోధనుడు ఓడిపోయి యుద్ధభూమి నుంచి ఎటో వెళ్లిపోయాడు. 18 రోజుల పాటు జరిగిన యుద్ధం ముగిసింది. జరిగిన యుద్ధ ఘట్టాలన్నీ సంజయుడు ధృతరాష్ట్రుడికి మొదట్నుంచి చెప్తూనే ఉన్నాడు. దుర్యోధనుడు ఓడిపోయాడని తెలియగానే ధృతరాష్ట్రుడి గుండె పగిలిపోయింది. ఆనాడు పాండవులకు సగం రాజ్యం ఇచ్చినా, కనీసం వారు అడిగిన 5 ఊరులు ఇచ్చినా ఈ అనర్థం జరిగేది కాదు కదా అని ఏడ్చాడు. దుర్యోధనుడు ఎటు వెళ్లాడో ఏమయ్యాడో అన్న బెంగ పట్టుకుంది. యుద్ధభూమి నుంచి కొద్ది దూరంలో ఉన్న కృష్ణద్వైపాయన మడుగులో దుర్యోధనుడు దాక్కున్నాడని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. దుర్యోధనుడికి జలస్తంభన విద్య తెలుసు. ఎంతసేపైనా నీటిలో మునిగి ఉండగలడు. ఆ విద్యతో దుర్యోధనుడు ఆ మడుగులో కూర్చొని తనలో తాను పశ్చాత్తాపం చెందాడు. యుద్ధం మొదటి రోజే ధృతరాష్ట్రుడి మరో కుమారుడైన యుయుత్సు పాండవ పక్షాన చేరాడు. అతను దుర్యోధనుడు తప్ప కౌరవుల్లో ఎవరూ బతకలేదు. వారి భర్తల మృతదేహాలు చూసి ఆ వీరుల భార్యల రోదనలతో రణరంగం నిండిపోయింది. వారిని ఓదార్చిన ధర్మరాజు ఆ స్త్రీలను హస్తినాపురానికి సురక్షితంగా పంపాలని యుయుత్సును ఆదేశించాడు. పాండవులు, శ్రీకృష్ణుడు దుర్యోధనుణ్ణి వెతుక్కుంటూ కృష్ణద్వైపాయన మడుగు దగ్గరకు వచ్చారు. అప్పటికే దుర్యోధనుడు కోసం వస్తున్న అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ పాండవులను చూసి దాక్కున్నారు. పాండవులకు దుర్యోధనుడు కనిపించలేదు. విశ్రాంతి కోసం పాండవులు తమ శిబిరాలకు వెళ్లారు. అలా పాండవులు వెళ్లగానే దూరం నుంచి దాక్కుని చూస్తున్న అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య ఆ మడుగు దగ్గరకు వచ్చారు. అంతవరకు భయంతో దాక్కున్న వీరు ముగ్గురు దుర్యోధనుణ్ణి పిలిచారు. వారి మాటలను విన్న దుర్యోధనుడు మడుగు నుంచి బయటకు వచ్చాడు. భయపడవద్దని, మన నలుగురం కలిసి పాండవులను సంహరిద్దామని అశ్వత్థామ చెప్పాడు. కాని దుర్యోధనుడికి నమ్మకం కుదరలేదు. కర్ణుడు మరణంతోనే దుర్యోధనుడు ఆశలు వదిలేసుకున్నాడు. వీళ్లలో అశ్వత్థామ మాత్రం దుర్యోధనుణ్ణి ఎలాగైనా గెలిపించాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. తనకు విశ్రాంతి కావాలని చెప్పి వారిని జాగ్రత్తగా ఉండమని పంపించేశాడు. దుర్యోధనుడు ఈ ముగ్గురు మాట్లాడుకోవడం ఒక బోయవాడు చూశాడు. భీముడితో పరిచయం ఉన్న బోయ నేరుగా అతని దగ్గరకు వెళ్లి దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడో చెప్పాడు.
దుర్యోధనుడు కృష్ణ ద్వైపాయన మడుగులో దాక్కున్నాడని పాండవులకు తెలిసింది. పాండవులు, కృష్ణుడు తమ సైన్యంతో ఆ మడుగు దగ్గరకు వెళ్లారు. పాండవులను దూరం నుంచి చూసిన అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక పొదల మాట నుంచి అంతా చూస్తున్నారు. దుర్యోధనుడికి జలస్తంభన విద్య వచ్చని ధర్మరాజుకి, భీముడికి తెలుసు. ఆ మడుగులో ఉన్న దుర్యోధనుణ్ణి ధర్మరాజు రెచ్చగొట్టాడు. నీకోసం లక్షల మంది సైనికులు, వందల సంఖ్యలో రాజులు మరణిస్తే నువ్వు ఇలా పిరికివాడిలా మడుగులో దాక్కుంటావా అని మాటలు విసిరాడు ధర్మరాజు. నీ వీరత్వం ఇంతేనా అన్నాడు. యుద్ధం అని ఎగిరావు కాబట్టి యుద్ధం చేసి గెలిచి సింహాసనం అధిష్ఠించు, లేదా వీరమరణం పొందు అని ధర్మరాజు దుర్యోధనుని రెచ్చగొట్టాడు. మాట అంటే అస్సలు పడని దుర్యోధనుడికి ధర్మరాజు మాటల కోపం వచ్చింది. అయినా అతనికి ప్రాణభయం పట్టుకుంది. 18 రోజుల యుద్ధంలో తాను చాలా అలసిపోయానని, ఇవాళ్టికి యుద్ధం ముగించి రేపు కొనసాగిద్దామని దుర్యోధనుడు చెప్పాడు. ఇప్పటి వరకు నువ్వు మడుగులో తీసుకున్న విశ్రాంతి చాలని, బయటకు రావాలని ధర్మరాజు మరింత రెచ్చగొట్టాడు. గెలవడం చేతగాకే ఈ కబుర్లాడుతున్నావని, మాటలు ఆపి యుద్ధానికి రా అని ధర్మరాజు దుర్యోధనుడు చేసిన పాపాలన్నీ గుర్తు చేశాడు. అప్పుడు దుర్యోధనుడు, మీరు 5గురు ఉన్నారని, తాను ఒక్కడే ఉన్నానని, పైగా ఆయుధాలు లేవని, అందువల్ల ఒక్కొక్కరుగా యుద్ధం చేస్తే మీ అందరినీ నేను హతమార్చగలనని గొప్పలు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు తమలో ఎవరిని గెలిచినా రాజ్యం నీదేనని ఆవేశంలో నోరు జారాడు. ఆ మాట విన్న దుర్యోధనుడైతే మళ్ళీ యుద్ధం చేస్తానన్నాడు. ఆ మాట అంటూనే రోషంతో మడుగు నుంచి బయటకు వచ్చాడు. ఒక్కొక్కరు వస్తే పాండవులు అందరినీ సంహరిస్తానన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడితో భీముడు తప్ప ఇంకెవ్వరూ మల్ల యుద్ధం చేయలేరు. వెంటనే కృష్ణుడు ధర్మరాజు దగ్గరకు వచ్చాడు. మీలో ఎవరిని గెలిచినా రాజ్యం ఇస్తానని నోరేలా జారావని ధర్మరాజుని కృష్ణుడు మందలించాడు. భీముడు తప్ప గదాయుద్ధంలో దుర్యోధనుణ్ణి ఎవరూ గెలవలేరని తెలీదా అని చిరాకు పడ్డాడు. దుర్యోధనుడు బలరాముడు శిష్యుడు. గదాయుద్ధంలో బలరాముడి దగ్గర అన్ని నైపుణ్యాలు నేర్చుకున్నాడు దుర్యోధనుడు. అదే కృష్ణుడి కలవరం. కృష్ణుడు భీముని పిలిచాడు. నాడు కురుసభలో తొడ చూపించి ద్రౌపదిని రమ్మన్నప్పుడు అతని తొడలు విరుస్తానని భీముడు శపథం చేశాడు. పైగా యుద్ధంలో తొడలు విరిగి మరణిస్తానని మైత్రేయ మహర్షి దుర్యోధనుణ్ణి శపించాడు. ఆ ప్రతిజ్ఞను, శాపాన్ని భీముడికి గుర్తు చేశాడు కృష్ణుడు. ఈరోజు ఆ ప్రతిజ్ఞ నెరవేర్చాలని భీముణ్ణి ఆదేశించాడు. అలాగే కఠోర శ్రమతో దుర్యోధనుడు నేర్చుకున్న గదా నైపుణ్యాలను చాలా జాగ్రత్తగా గమనించి యుద్ధం చేయమన్నాడు కృష్ణుడు. అప్పుడే బలరాముడు తీర్థయాత్రలు ముగించుకొని వచ్చాడు. యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేక బలరాముడు తీర్థయాత్రలకు వెళ్లాడు. 18 రోజుల యుద్ధంలో కౌరవులు నాశనమయ్యారని నారదుడి ద్వారా బలరాముడికి తెలిసిందే. ఇక ఆ తర్వాత కురుక్షేత్రానికి వచ్చాడు. అదే రోజు తన ఇష్టమైన శిష్యుడు దుర్యోధనుడు, భీముల యుద్ధం జరుగుతోందని తెలిసి అక్కడికి వచ్చాడు బలరాముడు. మహాభారత ఘట్టంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం భీమ దుర్యోధన యుద్ధం మొదలైంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, పాండవులు, యాదవులు, పాంచాల సైన్యాలు చుట్టూ ఉండగా మధ్యలో భీమ దుర్యోధన యుద్ధం మొదలైంది. మాయాజూదంతో మోసం చేసిన ఆ రోజు జరిగిన సన్నివేశాలన్నీ భీముడి కళ్ల ముందు మెదిలాయి. ఆ ఘోర అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. యుద్ధం మొదలైంది. ఎవరూ తక్కువ కాదు. గదా యుద్ధంలో ఇద్దరూ నిష్ణాతులే. చాలా భీకరంగా ద్వంద్వ యుద్ధం జరుగుతోంది. వారు యుద్ధం చేస్తుంటే 2 ఏనుగులు యుద్ధం చేస్తున్నట్లుందని వ్యాసుడు వర్ణించాడు. గదాఘాతాల వల్ల ఇద్దరి శరీరాలు రక్తసిక్తమయ్యాయి. అయినా ఇద్దరు లెక్క చేయడం లేదు, వెనక్కు తగ్గడం లేదు. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో అర్థం కావడం లేదు. ఎవరు గెలుస్తారని అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. అప్పుడు కృష్ణుడు, ఇద్దరూ విద్య నేర్చుకున్నది బలరాముడి దగ్గరే. భీముడికి 1000 ఏనుగుల శారీరక బలముంది. సుయోధనుడికి శారీరక బలంతో పాటు గదాయుద్ధంలో ప్రావీణ్యం. అలాగే ఎదుటివారిని ఓడించేంత కుటిల ఆలోచనలతో కూడిన బుద్ధిబలం కూడా చాలా ఎక్కువ. ఇలాంటి కుటిల రాజకీయాలు భీముడికి తెలియవు. ఎదుటివారు మాయలతో యుద్ధం చేస్తున్నప్పుడు మనం ధర్మయుద్ధం చేయాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందని చెప్పాడు కృష్ణుడు. ఆ రోజు భీముడు కురుసభలో సుయోధనుడు తొడలు విరగొడతానని శపథం చేశాడు. అందువల్ల నాభికి క్రింది భాగంలో కొట్టడం గదా యుద్ధంలో అధర్మమే. అయినా భీముడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అక్కడ కొట్టవచ్చని కృష్ణుడు అన్నాడు. దుర్యోధనుణ్ణి గెలవాలంటే అతని తొడలు విరవాల్సింది అన్నాడు. ధర్మరాజు ముందు వెనక చూసుకోకుండా విజయగర్వంతో తమలో ఎవరిని గెలిచినా రాజ్యం నీదేనని దుర్యోధనుడుకు మాటిచ్చేశాడు. ఎప్పుడూ పోటీల్లో ఇలాంటి నిర్లక్ష్యపు ప్రమాణాలు చేయకూడదన్నాడు కృష్ణుడు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యులను కష్టపడి గెలిచింది ధర్మరాజు ఒక్క మాట వల్ల పోయే ప్రమాదం ఉంది గదా అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అందుకే దుర్యోధనుణ్ణి భీముడు గెలవాల్సిందే అన్నాడు. అయినా ధర్మరాజు ఇంత అమాయకుడు అనుకోలేదు. దుష్టుడు, దుర్మార్గుడైన దుర్యోధనుని దొరికిన వాడిని దొరికినట్లే సంహరించాలి తప్ప అతనితో ద్వంద్వ యుద్ధానికి ఒప్పుకోవడం మూర్ఖత్వం అని కృష్ణుడు చెప్పాడు.
కనుక భీముడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం భీముడు దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టాల్సిందే అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు భీముణ్ణి చూస్తూనే ఉన్నాడు. భీముడు కృష్ణ అర్జునులను చూసిన వెంటనే ఆ తొడ చూపి కొట్టమని ఇద్దరు సైగ చేశారు. ఆ సైగను భీముడు గ్రహించాడు. దుర్యోధనుడు కొట్టిన ఒక్క దెబ్బకి భీముడు కింద పడిపోయినట్లు నటించాడు. భీముణ్ణి గెలుస్తున్నాను అన్న అతి విశ్వాసంతో దుర్యోధనుడు ఒళ్ళు మరిచి భీముణ్ణి చంపాలని గద పట్టుకుని ఎగిరాడు. సరిగ్గా అదే సమయంలో కింద పడిపోయిన భీముడు దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టాడు. దుర్యోధనుడు కుప్పగూలిపోయాడు. నాడు కురుసభలో ఏకవస్త్ర అయిన పాంచాలిని సభకు ఈడిపించాడు. తన తొడపై కూర్చోమని అసహ్యంగా సైగ చేశాడు. దానికి ఫలితం అనుభవించాడు. ఒక స్త్రీని నిండు సభలో అవమానిస్తే భగవంతుడు ఎలాంటి శిక్ష విధిస్తాడు చెప్పేందుకు దుర్యోధన దుశ్శాసనుల కథే ఉదాహరణ అయింది. దుర్యోధనుడు తొడలు విరగ్గొట్టగానే బలరాముడు ఆగ్రహంతో భీముడి మీదకు వచ్చాడు. ఇది అధర్మ యుద్ధం అని నిప్పులు కక్కాడు. గదా యుద్ధంలో నాభికి దిగువన కొట్టడం అధర్మం అన్నాడు. శ్రీకృష్ణుడు బలరాముణ్ణి ఆపాడు. క్షత్రియులు తమ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడం సహజమే కదా అని ఆ పనే భీముడు చేశాడు, తప్పే ఉంది అన్నాడు. పైగా మంచి చెప్పడానికి వచ్చిన మైత్రేయ మహర్షిని దుర్యోధనుడు తన తొడగొట్టి అవమానించాడు. ఆ తొడలు విరిగిపోతాయని ఆ మహర్షి శాపం పెట్టిన విషయం మర్చిపోయావా అని కృష్ణుడు బలరాముడికి గుర్తు చేశాడు. ఇలాంటి దుర్యోధనుణ్ణి సమర్థించడం న్యాయం కాదన్నాడు. అంత చెప్పినా బలరాముని కోపం తగ్గలేదు. భీముడు తన ప్రతిజ్ఞ కోసం ధర్మం తప్పితే అది న్యాయం ఎలా అవుతుందని కృష్ణుణ్ణి బలరాముడు అడిగాడు. చిన్నతనం నుంచి పాండవులను ఎన్నోసార్లు చంపాలని దుర్యోధనుడు చేసిన కుట్రలు అధర్మం కానప్పుడు, ఒక స్త్రీని నిండు సభలో అవమానించడం అధర్మం కానప్పుడు, అభిమన్యుణ్ణి చిన్నపిల్లాన్ని కూడా చూడకుండా యుద్ధ నియమాలు పాటించకుండా చంపడం అధర్మం కానప్పుడు దుర్యోధనుణ్ణి ఇలా చంపడం ఎలా అధర్మం అవుతుందని కృష్ణుడు అన్నాడు. ఇన్ని చెప్పినా బలరాముడు సంతృప్తి చెందలేదు. అసంతృప్తితో బలరాముడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అటు కొన ప్రాణంతో దుర్యోధనుడు మరణం కోసం ఎదురుచూస్తున్నాడు. పాండవులు కృష్ణుడు తమ తమ శిబిరాలకు వెళ్లారు. శిబిరానికి వెళ్లిన వెంటనే కృష్ణుడు అర్జునుడితో, అర్జునా, నీ గాంధీవం అక్షయ తుణీరం తీసుకొని ముందు నువ్వు రథం దిగు, తర్వాత నేను రథం దిగుతాను అన్నాడు. అర్జునుడు అలాగే చేశాడు. అర్జునుడు దిగిన తర్వాత కృష్ణుడు రథం దిగాడు. ముందుగా కపిధ్వజం మీద ఉన్న హనుమంతుడు రథాన్ని విడిచి వెళ్లాడు. వెంటనే ఆ రథం భగభగ మండిపోయి బూడిదైపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి వింత అని కృష్ణుడిని అడిగాడు. అప్పటి వరకు యుద్ధంలో గెలవడం నీ ఒక్కడి శక్తి మాత్రమే కాదు, భీష్మ ద్రోణ కర్ణుల దివ్యాస్త్రాల ధాటికి ఈ రథం ఎప్పుడో కాలి బూడిదవ్వాలి. కాని రథ సారథిగా నేను, ధ్వజం మీద హనుమంతుడున్నాము. ఈ రథం అగ్నిదేవుడిచ్చిన వరం కనుక ఆ దివ్యాస్త్రాల అగ్నిని ఇది తట్టుకుంది. ఇప్పటి వరకు నేను, హనుమంతుడు, అగ్నిదేవుడు ఈ రథాన్ని నిన్ను కాపాడామని కృష్ణుడు అర్జునుడికి వివరించాడు. అందుకే కృష్ణుడు రథం దిగాక, హనుమ వెళ్లిపోయాక వెంటనే ఆ రథం అగ్నికి ఆహుతైంది. అంటే యుద్ధాన్ని మొత్తం నడిపించింది ఆ వాసుదేవుడే అని చెప్పకనే చెప్పాడు. అలాగే కర్ణుడు ఎంత గొప్ప వీరుడో కూడా చెప్పాడు. అధర్మం పక్కన చేరాడు కాబట్టి అతని విలువ తగ్గింది. లేదంటే కర్ణుడు అసమాన వీరుడు. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే విజయం అక్కడే అన్నాడు ధర్మరాజు. నీ దయ వల్లే యుద్ధం గెలిచామని వినయంగా అంగీకరించాడు. ఈ వివరాలన్నీ సంజయుడి ద్వారా తెలుసుకున్న ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు మరణించాడన్న వార్త వినగానే కుప్పగూలిపోయాడు. అతనిప్పుడు ప్రాణం ఉన్న మృతదేహంలా నిర్వేదంగా మారాడు. ఇక్కడి వివరాలన్నీ హస్తినాపురంలో ఉన్న పెద్దలకు చెప్పేందుకు శ్రీకృష్ణుణ్ణి పంపాడు ధర్మరాజు. కృష్ణుడు ధృతరాష్ట్రుణ్ణి కలిశాడు. ఆనాడు కనీసం 5 ఊళ్ళు ఇచ్చి ఉన్నా ఈరోజు నీ కుమారులంతా బతికి ఉండేవారని, ఒక్క దుర్యోధనుడి వల్ల నీ వంశం నాశనమైపోయిందని యుద్ధ వివరాలను కృష్ణుడు ధృతరాష్ట్రుడికి వివరించాడు. భీష్మ విదురులు చెప్పినా మాట వినని నీ మూర్ఖత్వమే వంశనాశనానికి కారణమని ధృతరాష్ట్రుణ్ణి అన్నాడు. ఇప్పుడు పాండవులు గెలిచారు. యుధిష్ఠిరుడు చక్రవర్తి కనుక వారిపై ప్రతీకారాలు పెంచుకోకుండా పాండవులను నీ కుమారులుగా చూడాలని ధృతరాష్ట్రుడికి సందేశం ఇచ్చాడు. 100 మంది కుమారులను పోగొట్టుకున్న గాంధార్ని ఓదార్చాడు. ఇటు ప్రాణాలతో కొట్టుకుంటున్న దుర్యోధనుడి దగ్గరకు అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య వచ్చారు. కౌరవుల్లో మిగిలింది ఈ ముగ్గురే. దుర్యోధనుడి పరిస్థితి చూసిన అశ్వత్థామ కుమిలి కుమిలి ఏడ్చాడు. భీముడు దుర్యోధనుడి తొడలు విరిచి పడగొట్టాడని తెలిసి అశ్వత్థామ కోపంతో ఊగిపోయాడు. తన తండ్రి ద్రోణుని కూడా అధర్మంగానే సంహరించారని అశ్వత్థామ రగిలిపోయాడు. పాండవులను సర్వనాశనం చేయకపోతే తన జీవితం వృధా అని దుర్యోధనుడి ముందు చెప్పాడు అశ్వత్థామ. పాండవులను, వారి బంధుమిత్రులను కృష్ణుడు చూస్తుండగా నేను వధిస్తానని, ఇదే నా ప్రతిజ్ఞ అని అన్నాడు అశ్వత్థామ. ఆ మాటలకు సుయోధనుడు ఆనందించాడు. తన చివరి సైన్యాధ్యక్షుడిగా అశ్వత్థామను నియమించాడు. తనకు లభించిన గౌరవానికి అశ్వత్థామ ఆనందించాడు.
పాండవులను సమూలంగా నాశనం చేశాకే మళ్లీ నీ దగ్గరకు వస్తానని దుర్యోధనుడు చేయి పట్టుకుని శపథం చేశాడు అశ్వత్థామ. ఇక్కడితో శల్యపర్వం ముగిసింది. ఆ తర్వాత జరిగిన ఘట్టమే సౌప్తిక వధ. అప్పటికి చీకటి పడింది. ఒక మర్రి చెట్టు కింద కృపాచార్యుడు నిద్రపోయాడు. కాని అశ్వత్థామకు నిద్ర పట్టలేదు. ఆ మర్రి చెట్టు మీద ఎన్నో కాకులు గూళ్లు కట్టుకుని ఉన్నాయి. వాటిలో కాకి పిల్లలున్నాయి. ఆ సమయంలో ఒక గుడ్లగూబ ఆ చెట్టు మీద వాలింది. మెల్లగా కాకి గూళ్ల దగ్గరకు ఆ గుడ్లగూబ వచ్చింది. శబ్దం చేయకుండా కాకుల పీకలు కొరికింది. గుడ్లగూబను ఉలూక అంటారు. ఆ ఉలూక నిద్రపోతున్న కాకులను వేగంగా చంపింది. ఇది చూసిన అశ్వత్థామకు ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. ఈ గుడ్లగూబలాగే నిద్రలో ఉన్నప్పుడు పాండవులను వారి బంధువులను సంహరించాలని అశ్వత్థామ అనుకున్నాడు. నిద్రను సుప్తావస్థ అంటారు. సుప్తావస్థలో ఉన్న వారిని సంహరించడమే సౌప్తిక వధ. ప్రస్తుతం కౌరవుల వైపు సైన్యం లేదు కనుక ఒక్కడే పాండవ సైన్యాలను ఎదిరించలేడు. వారిని నిద్రలో ఉండగా చంపాలని అశ్వత్థామ నిర్ణయించుకున్నాడు. పాండవులు మరణిస్తే దుర్యోధనుడు సంతోషంగా కన్నుమూస్తాడని అనుకున్నాడు. ధర్మాధర్మ విచక్షణను అశ్వత్థామ మర్చిపోయాడు. తన ఆలోచన తప్పు కాదని తనను తాను సమర్థించుకున్నాడు. కృపాచార్య కృతవర్మలను నిద్రలేపాడు. తన ఆలోచనను వారికి చెప్పాడు. కోపంలోనూ ఆవేశంలోనూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని, వీటి ఫలితాలు భయంకరంగా ఉంటాయని కృపాచార్య తన మేనల్లుడు అశ్వత్థామకు చెప్పాడు. నిద్రిస్తున్న వారిని, ఆయుధాలు లేని వారిని, నిస్సహాయాలను వధించడం ధర్మం కాదని కృపాచార్య చెప్పాడు. అయినా అశ్వత్థామ వినలేదు. ప్రస్తుతం తనకు తోచిందే ధర్మం అన్నాడు. అస్త్ర సన్యాసం చేసిన తన తండ్రి ద్రోణుణ్ణి దృష్టద్యుమ్న తల నరికి చంపాడని, శిఖండిని అడ్డుపెట్టుకుని అర్జునుడు భీష్ముణ్ణి పడగొట్టాడని, రథచక్రం భూమిలో కూరుకుపోయిన సమయంలో కర్ణుడి మీద అర్జునుడు బాణప్రయోగం చేసి చంపాడని, మడుగులో దాగిన సుయోధన్ను బయటకు రప్పించి భీముడు అధర్మమైన అతని తొడలు విరగొట్టాడని చెప్పాడు అశ్వత్థామ. ఇవన్నీ ధర్మమే అయినప్పుడు తన నిర్ణయం కూడా ధర్మమే అవుతుందని కృపాచార్యకు అశ్వత్థామ చెప్పాడు. ఇప్పుడు నేను చేసేది ధర్మమైనా అధర్మమైనా చేసి తీరతాను అంటూ అశ్వత్థామ రథం ఎక్కాడు. అశ్వత్థామను ఒక్కడ్నే పంపడం ఇష్టం లేక కృపాచార్య కృతవర్మలు కూడా అతనితో పాటు వెళ్లారు. వారు ముగ్గురు పాండవ శిబిరాల వైపు వెళ్లారు. అశ్వత్థామ వేగంగా వెళుతున్నాడు. కృతవర్మ, కృపాచార్య వెనుక వస్తున్నారు. కొంచెం వెనుక పడ్డారు. మధ్యలో అశ్వత్థామ లయకారుడైన శివుణ్ణి ధ్యానించాడు. మహావీరులైన పాండవులను సంహరించే శక్తినివ్వాలని కోరాడు. అప్పుడు అశ్వత్థామకు శివుడు ప్రత్యక్షమయ్యాడని, ఒక అద్భుత ఖడ్గం అతనికిచ్చాడని వ్యాస భారతం చెప్తోంది. అలాగే శివాంశ అశ్వత్థామలో చేరింది. నిజానికి మహాభారత యుద్ధంలో అప్పటికి యుగానికి సమాప్తి. విధి ప్రకారం అంతా నాశనం కావాలి. అందుకు ఆ పరమేశ్వరుడు విష్ణువు ఆడిన ఆటే మహాభారతం. అశ్వత్థామ ఆ రాత్రికి శివుడి అవతారం. శివపురాణాల్లో కూడా శివుడి అవతారాల్లో ఒక అవతారంగా అశ్వత్థామ ఉంది. అలా తిరుగులేని శివ ఖడ్గంతో అశ్వత్థామ పాండవ శిబిరాల్లో ప్రవేశించాడు. ముందు తన తండ్రి ద్రోణుని చంపిన దృష్టద్యుమ్న దగ్గరకు వెళ్లాడు. నిద్రపోతున్న అతన్ని లేపి అతన్ని ఘోరంగా చంపాడు. అప్పటికే అశ్వత్థామ భీకర రూపం చూసిన సైనికులు ఎవరో రాక్షసుడు వచ్చాడని అనుకున్నారు. పెద్ద పెద్ద కేకలతో శిబిరాల్లో ఉన్న వారిని నిద్రలేపారు. అశ్వత్థామ కనిపించిన వారిని కనిపించినట్టే చంపుతూ వెళ్లాడు. దారిలో అడ్డొచ్చిన ఏనుగులు, గుర్రాలను కూడా వధించాడు. భీష్ముడి మరణానికి కారణమైన శిఖండిని కూడా చంపేశాడు. పాండవులు, ద్రౌపదికి జన్మించిన కుమారులు ఉప పాండవులు. ధర్మరాజు కుమారుడు ప్రతివింధ్య, భీముడి కుమారుడు శృతసోమ, అర్జునుడి కుమారుడు శృతకీర్తి, నకులుడి కుమారుడు శతానిక, సహదేవుడి కుమారుడు శృతసేన. వీరందర్నీ వధించాడు అశ్వత్థామ. పాండవులకు వారసులు లేకుండా చేద్దామన్నది అతని ఆలోచన. అలా ఉప పాండవులంతా అశ్వత్థామ చేతుల్లో మరణించారు. మొత్తానికి యుద్ధం ముగించుకొని విశ్రాంతి తీసుకుంటున్న పాండవ సైన్యాన్ని అంతటినీ ఆ రాత్రి మానవాతీత శక్తితో అశ్వత్థామ సంహరించాడు. అయితే అతని అసలు లక్ష్యం పాండవులు, కృష్ణుడు. వారు మాత్రం అశ్వత్థామకు కనిపించలేదు. అర్ధరాత్రి వరకు పాండవ శిబిరాల్లో అల్లకల్లోలమైంది. మరికొంతమందిని కృపాచార్య, కృతవర్మ సంహరించారు. ఇంతలో నెమ్మదిగా తెల్లవారుతోంది. సౌప్తిక వేళలో దారుణ మారణకాండ చేసిన అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు బయటకు వచ్చారు. అందరూ దుర్యోధనుడి దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో దుర్యోధనుడి ఒళ్లంతా రక్తం. ప్రాణం పోవడం లేదు. విపరీతమైన బాధను అనుభవిస్తున్నాడు. ఆ రాత్రి జరిగిన విషయమంతా అశ్వత్థామ దుర్యోధనుడికి చెప్పాడు. సౌప్తిక వధ ఘట్టం విన్న దుర్యోధనుడు అమితంగా ఆనందించాడు.
18 రోజుల యుద్ధం కన్నా ఈ రాత్రి నీవు చూపిన వీరత్వమే గొప్పదని దుర్యోధనుడు అశ్వత్థామను పొగిడాడు. ఆ మాట చెప్పి ఆనందంతో దుర్యోధనుడు ప్రాణాలు వదిలాడు. దుర్యోధనుడు మరణించిన తర్వాత చాలాసేపు వారు ముగ్గురు అక్కడే ఉండి కాసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా దుర్యోధనుడు మరణించాడని సంజయుడి ద్వారా తెలుసుకున్న ధృతరాష్ట్రుడు కుప్పగూలిపోయాడు. అతని ధైర్యం పోయింది. ఇక తాను బతికున్నా మరణించినా ఒకటే అనుకున్నాడు. ముందు రోజు రాత్రి జరిగిన విషయం పాండవులకు తెలిసిందే. ఆ ముందు రోజు రాత్రి శ్రీకృష్ణుడు పాండవులను తన సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అందువల్ల ఆ రోజు పాండవులు అశ్వత్థామకు కనిపించలేదు. తన కుమారులందరినీ అశ్వత్థామ చంపాడని తెలిసి పాండవులు దుఃఖంలో మునిగిపోయారు. యుద్ధంలో ఘన విజయం సాధించిన రోజే ఇంతటి ఘోరం జరగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తండ్రితో పాటు సోదరులను కూడా పోగొట్టుకున్న ద్రౌపది ఇప్పుడు తన 5 పిల్లలను పోగొట్టుకోవడం తట్టుకోలేకపోయింది. యుద్ధంలో మరణిస్తే వీరమరణం, ఇలా మరణించటం అసలు బాధ. ఆ సమయంలో ద్రౌపది, సుభద్ర ఇద్దరూ విరాట నగరంలో ఉన్నారు. విరాటరాజు ఉత్తరుల మరణానికి కుమిలిపోతున్న సుధేష్ణను ఓదార్చడానికి అక్కడికి వెళ్లారు. అక్కడి నుంచి ద్వారకకు వెళ్లాలనుకున్నారు. ఇక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న శవాలను చూసి ధర్మరాజుకి మూర్ఛ వచ్చినంత పనైంది. కృష్ణార్జునులు ఎంత ఓదార్చినా అతడికి దుఃఖం ఆగలేదు. కొంతసేపటికి తేరుకొని కుమారులకు, బంధుమిత్రులకు దహన సంస్కారాలు చేశాడు. ద్రౌపది కోసం నిరీక్షిస్తున్నారు. ఆమెను తీసుకురావడం కోసం నకులుణ్ణి పంపారు. అప్పటికే నకులుడి ద్వారా విషయం తెలుసుకుని ద్రౌపది దుఃఖంలో మునిగిపోయింది. అశ్వత్థామను సంహరించాకే తన దుఃఖం తీరుతుందని పాండవులకు చెప్పింది. అప్పటికే అశ్వత్థామ వ్యాస ఆశ్రమంలో దాక్కున్నాడని భీముడికి తెలిసిందే. పాండవులంతా అశ్వత్థామ కోసం వెళ్లారు. అయితే కృష్ణుడు అశ్వత్థామ బుద్ధి గురించి పాండవులకు చెప్పాడు. అశ్వత్థామ పోరు పడలేక ద్రోణుడు అతనికి అత్యంత శక్తివంతమైన బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని నేర్పాడు. ఈ కాలంలో న్యూక్లియర్ బాంబుతో ఆ అస్త్రం సమానం. అయితే అశ్వత్థామకు ధర్మాధర్మ విచక్షణ లేదనే ద్రోణుడికి తెలుసు. అందుకే ఆ అస్త్రాన్ని ప్రయోగించడం నేర్పాడు కానీ ఉపసంహారం నేర్పలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రయోగించవద్దు అని ద్రోణుడు ఒట్టు వేయించుకున్నాడు. కానీ తండ్రి మాట వినే లక్షణం అశ్వత్థామకు లేదు. ఉంటే దుర్యోధనుడితో సావాసమే చేయడు. ఇవన్నీ చెప్తూ మరో అనుభవం గురించి శ్రీకృష్ణుడు చెప్పాడు. ఒకసారి కృష్ణుడి దగ్గరకు అశ్వత్థామ వెళ్ళాడు. తన దగ్గర ఉన్న బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఇచ్చేస్తానని, దానికి బదులుగా చక్రాయుధం ఇవ్వాలని శ్రీకృష్ణుడిని అడిగాడు అశ్వత్థామ. ఆశ్చర్యపోయిన శ్రీకృష్ణుడు సరే ఏం చేస్తాడో చూద్దామని అక్కడే ఉంది తీసుకో అన్నాడు. శ్రీకృష్ణుడికి తప్ప వేరే వారికి సంధించడం సాధ్యం కాని సుదర్శన చక్రాన్ని అశ్వత్థామ ఎత్తలేకపోయాడు. అతని అవస్థను చూసిన కృష్ణుడు నవ్వాడు. ఇంతకీ ఈ చక్రాయుధంతో నువ్వేం చేయాలని అనుకున్నావని అశ్వత్థామని అడిగాడు. ఈ లోకాన్ని జయించాలంటే నిన్ను గెలిస్తే చాలు. నిన్ను గెలవాలంటే ఈ చక్రాయుధంతోనే సాధ్యం. అందుకే అడిగానన్నాడు. అంటే శ్రీకృష్ణుడినే సంహరించాలని అశ్వత్థామ అనుకున్నాడు. ఈ కథంతా పాండవులకు చెప్పాడు కృష్ణుడు. అలాంటి ఉన్మాద బుద్ధి ఉన్న అశ్వత్థామ ఇప్పుడు ఖచ్చితంగా బ్రహ్మశిరోనామక అస్త్రం ప్రయోగిస్తాడని, అర్జునుడు ప్రతిగా ఆ అస్త్రాన్ని నిలువరించాలని కృష్ణుడు సలహా ఇచ్చాడు. ఆ రాత్రితో శివాంశ అశ్వత్థామ నుంచి వెళ్ళిపోయింది. రాత్రి జరిగింది గుర్తు చేసుకుని అశ్వత్థామ భయపడ్డాడు. పాండవులకు తెలిస్తే చంపేస్తారని ఒక సాధువు వేషంలో వ్యాస ఆశ్రమంలో దాక్కున్నాడు. పాండవులు అశ్వత్థామను వెతికి పట్టుకున్నారు. తనను చంపేస్తారని అశ్వత్థామకు అర్థమైంది. వెంటనే పక్కనే ఉన్న రెల్లుగడ్డిని తీసుకుని మంత్రించి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఆవహింపచేశాడు. ఆ పాండవులంతమగుగా కాని సంకల్పించి భీమార్జునుల మీదకు ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రం నుంచి భయంకరమైన అగ్ని జ్వాలలు వెలువడ్డాయి. పెద్ద విస్ఫోటనం జరిగింది. అప్పుడు కృష్ణుడు అతను ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని నిరోధించేందుకు నీ దగ్గర ఉన్న అదే అస్త్రాన్ని ప్రయోగించని అర్జునుడికి చెప్పాడు. ఆ అస్త్రాన్ని నిరోధించే లక్ష్యంతో అర్జునుడు బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించాడు. ఒకేసారి 2 అణుబాంబులు ప్రయోగిస్తే ఎలా ఉంటుందో అప్పుడు అదే పరిస్థితి. అశ్వత్థామ అస్త్రం ఆకాశంలో ఉండగానే అర్జునుడి అస్త్రం అడ్డుకుంది. ఆకాశంలో భయంకరమైన విస్ఫోటనం జరిగింది. భూకంపం వచ్చినట్లు భూమి అదురుతోంది. నగరాలు వణికాయి. ఈ ఉత్పాతం చూసి నారదుడు, వ్యాసుడు వచ్చారు. ఇది ప్రపంచాన్ని నాశనం చేస్తుందని, అస్త్రాలు ఉపసంహరించుకోవాలని ఆదేశించాడు. తాను అశ్వత్థామ అస్త్రాన్ని నిరోధించేందుకే ప్రయోగించానని, ఇప్పుడే ఉపసంహారం చేస్తానని చెప్పాడు. అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించాడు. అశ్వత్థామకు ఉపసంహారం తెలీదు. ఆ విషయాన్నే వ్యాసుడితో చెప్పాడు. ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం వల్ల భూమిపై 12 ఏళ్లు మొక్క కూడా మొలవదని, అనావృష్టి అవుతుందని, లక్షల మంది మరణిస్తాడని చెప్పాడు.
అందువల్ల ఈ అస్త్రాన్ని ఉపసంహారం చేయాల్సిందే అని వ్యాసుడు అశ్వత్థామను ఆదేశించాడు. ఏ మణిని చూసి అహంకరిస్తున్నావో ఆ శిరోమణిని కూడా ఇవ్వాలని వ్యాసుడు ఆదేశించాడు. అశ్వత్థామ శిరస్సుపై ఉండే మణి ఉన్నన్నాళ్ళు అతనికి ఆకలి దప్పులుండవు, ఎవరూ అతన్ని ఓడించలేరు. అయితే అశ్వత్థామకు ఉపసంహారం తెలియదు కనుక ఆ అస్త్రం శక్తి పాండవ వారసుడు పెరుగుతున్న గర్భాలను విచ్ఛిన్నం చేసేలా మళ్లించాడు. అప్పటికి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భాన పరీక్షిత్తు పెరుగుతున్నాడు. ఆ బిడ్డను తాను ఖచ్చితంగా కాపాడుతానని కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. అలా బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రభావం నుంచి ఉత్తర గర్భంలో ఉన్న శిశుని తన మాయతో కాపాడాడు. అలా అశ్వత్థామ పథకం విఫలమైంది. ఇంతమందిని చంపినా కృష్ణుడు అశ్వత్థామను క్షమించాడు. కాని గర్భంతో ఉన్న ఒక అమాయకురాలిపై భీషణమైన బ్రహ్మాస్త్రం ప్రయోగించిన అశ్వత్థామ లాంటి రాక్షస మనస్తత్వాన్ని చూసి కృష్ణుడికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. అప్పుడే అశ్వత్థామకు ఘోర శాపమిచ్చాడు కృష్ణుడు. ఆ శాపం ఏంటంటే, నేటి నుండి నీకు అన్నం దొరకదు, నీకు ఎవరూ సహాయం చేయరు, నీ ఒంటి నిండా చీము నెత్తురు కారుతుంటుంది, ఇలా 3000 సంవత్సరాలు దేశ దిమ్మరివై తిరుగుతావని శపించాడు. అతని శిరోమణిని తీసుకొని వ్యాసుడు పాండవులకిచ్చేశాడు. అయితే శివాంశ వల్ల అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకరిగా ఉన్నాడు. అందువల్ల 3000 సంవత్సరాల శ్రీకృష్ణుడి శాపం తర్వాత అశ్వత్థామ చిరంజీవిగా ఉంటాడు. ఈ కాన్సెప్ట్తోనే రీసెంట్గా కల్కి సినిమా వచ్చింది. అలాగే తాను రక్షించిన అభిమన్యు కుమారుడు పరీక్షిత్తు కృపాచార్య వద్ద ధనుర్విద్య నేర్చుకొని అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడని, పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు కూడా నీ ముందే రాజ్యం చేస్తాడని కృష్ణుడు అశ్వత్థామకు చెప్పాడు. ఆ మాటలు విన్న వ్యాసుడు, బ్రాహ్మణుడిగా పుట్టి ఇలాంటి పని చేసినందుకు నీకు తగిన శాస్తే జరిగిందని అశ్వత్థామనన్నాడు. అప్పటికి ఇంకా అశ్వత్థామ ఆగ్రహం తగ్గలేదు. ఆ కోపంలో వ్యాసుడినే శపించాడు అశ్వత్థామ. నీవు కూడా మాలాంటి మనుషుల మధ్య జీవిస్తావని వ్యాసుడికి అశ్వత్థామ శాపమిచ్చాడు. అలా తన శిరోమణినిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళాడు. ఇప్పటికీ ఎక్కడో చోట అశ్వత్థామ ఎక్కడో ఉండే ఉంటాడు. కల్కి అవతారం సమయానికి అతన్ని రక్షించేందుకు వస్తాడని కల్కి పురాణంలో అశ్వత్థామ గురించి ఉంటుంది. అక్కడితో అశ్వత్థామ పాత్ర మహాభారతంలో పూర్తయింది. అశ్వత్థామ శిరోమణిని పాండవులు ద్రౌపదికి ఇచ్చారు. గురుపుత్రుడు కావడం వల్ల అతన్ని సంహరించలేదని చెప్పారు. శిరోమణిని ధర్మరాజు ధరించాడు. అతను స్వర్గారోహణం చేసినప్పుడు హిమాలయాల్లో ఆ శిరోమణిని భద్రపరిచాడు. ఒక్క అశ్వత్థామే ఇంతమందిని ఎలా సంహరించాడని కృష్ణుణ్ణి అడిగాడు ధర్మరాజు. శివుని వరప్రసాదంగా ద్రోణుడికి అశ్వత్థామ పుట్టాడు. యుగాంతంలో శివుడు లయకారుడవుతాడు. అందుకు అశ్వత్థామ అవతారంలో ఆ పని చేశాడని కృష్ణుడు చెప్పాడు. అలా అక్కడితో అశ్వత్థామ సృష్టించిన భీకర వధతో మహాభారతంలో 10వ పర్వమైన సౌప్తిక పర్వం ముగిసింది. 11వ పర్వం స్త్రీ పర్వం. యుద్ధంలో మరణించిన తమ వారిని చూసి వారి బంధువులు, ముఖ్యంగా వారి భార్యలు, తల్లులు దుఃఖించే పర్వం ఇది. స్త్రీ పర్వంలో వివరాలు ఇప్పుడు చూద్దాం. తన 100 మంది కుమారులు యుద్ధంలో మరణించారని సంజయుడి నుంచి తెలుసుకున్నాక ధృతరాష్ట్రుడు కూలిపోయాడు. ప్రాణం ఉన్న పార్థివ దేహంలా ధృతరాష్ట్రుడు మిగిలాడు. మహాభారత యుద్ధానికి మూల కారణం ధృతరాష్ట్రుడి పుత్ర వ్యామోహం. కుమారుణ్ణి ముందే అదుపులో పెట్టుంటే కౌరవులు పాండవులు చెరి సగం రాజ్యం పరిపాలించుకునేవారు. ఈ ఘోరమంతా తన మూర్ఖత్వం వల్లే జరిగిందని తల బాదుకున్నాడు. భీష్మ, ద్రోణ, విదురులు తనకు జీవిత పర్యంతం సూచనలు ఇచ్చినా పుత్ర వ్యామోహంతో వినలేదని, అందుకు తగిన శిక్షే పడిందని పశ్చాత్తాపపడ్డాడు. కాని అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. అతనిని సంజయుడు, ఆ తర్వాత వచ్చిన విదురుడు ఓదార్చారు. ఎవరైనా మరణించక తప్పదని, చనిపోయిన కుమారులు తిరిగి రారని, ముక్తి పొందే మార్గం ఆలోచించాలని విదురుడు ధృతరాష్ట్రుడికి ధర్మబోధ చేశాడు. కాసేపటికే ధృతరాష్ట్రుడి దగ్గరకు వ్యాసుడు వచ్చారు. వ్యాసుడికి తన బాధంతా చెప్పుకొని ఏడ్చాడు ధృతరాష్ట్రుడు. ఇది అకస్మాత్తుగా జరిగింది కాదని, నీ మూర్ఖత్వం వల్ల కురువంశం నాశనమవుతుందని నీకు ముందే తెలుసు. ఇంత విధ్వంసానికి కారణం నీ మూర్ఖత్వం, నీ కుమారులు అని నీకు తెలియదా అని వ్యాసుడు ధృతరాష్ట్రుణ్ణి ప్రశ్నించాడు. కలిపురుషుడుగా దుర్యోధనుడు జన్మించాడని, ద్వాపర పురుషుడుగా శకుని జన్మించాడని, భూభారం తగ్గించేందుకు ఈ యుగాంతంలో వారిద్దరి వల్ల ఈ విధ్వంసం జరగాల్సింది గనక జరిగిందని దేవరహస్యాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడు వ్యాసుడు. కలి ఏ యుగంలో జన్మించినా అత్యంత బలవంతుడిగా జన్మిస్తాడు. విపరీతమైన కోపంతో ఉంటాడు. ఇతరుల ఉన్నతిని సహించలేడు. అందరితో గొడవలు పడతాడు. అందరికీ గొడవలు పెడతాడు. ఈ లక్షణాలన్నీ కలిపురుషుడుకుంటాయి. కనుక దుర్యోధనుడి మరణం గురించి నీవు చింతించాల్సిన అవసరం లేదని, అది విధివ్రాత అని చెప్పాడు వ్యాసుడు.
అలాగే ధర్మరాజు కన్న తండ్రి కన్నా ఎక్కువగా నిన్ను చూస్తాడని వ్యాసుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అలా విదురుడు వ్యాసుడు చెప్పిన ఓదార్పు మాటలు విన్న తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి యుద్ధభూమికి వెళ్లారు. యుద్ధభూమి అతి భయంకరంగా ఉంది. ఆర్తనాదాలు విన్న ధృతరాష్ట్రుడు గాంధారీలకు అక్కడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమైంది. 100 మంది కుమారుల భార్యలు కురువంశ కోడళ్ల రోదన్లు విని గాంధారి గుండె పగిలింది. వారిని గాంధారి కుంతి ఓదార్చారు. అయినా వారి బాధను తగ్గించడం ఎవరి తరమూ కావడం లేదు. యుద్ధ పరిణామం ఇంత భయంకరంగా ఉంటుందా అని ధృతరాష్ట్రుడు అనుకున్నాడు. అప్పుడే కృపాచార్య కృతవర్మ ధృతరాష్ట్రుడిని కలిశారు. తాము తప్ప కౌరవ సైన్యంలో ఎవరూ మిగల్లేదని వారు చెప్పారు. అలాగే అశ్వత్థామతో కలిసి ముందు రోజు రాత్రి తాము చేసిన సౌప్తిక వధ గురించి వివరించారు. పాండవులు గెలిచినా తాము చేసిన హత్యాకాండ వల్ల వారి విజయం వృధా అవుతుందని చెప్పారు. పాండవ సైన్యాలు తమను వెతుకుతున్నాయని, తాము వెళ్లిపోవాలని చెప్పి కృపాచార్య కృతవర్మ వెళ్లిపోయారు. ఆ తర్వాత కృపాచార్య హస్తినకు వెళ్లిపోయాడు. కృతవర్మ ద్వారకకు వెళ్లిపోయారు. యుద్ధభూమికి ధృతరాష్ట్రుడు వచ్చాడని తెలిసి పాండవులు కృష్ణుడు అతని దగ్గరకు వెళ్లాడు. ధర్మరాజును చూడగానే తమ భర్తలను పోగొట్టుకున్న కౌరవుల భార్యలు అతన్ని నానా మాటలు అన్నారు. ధర్మరాజు వచ్చాడని చెప్పగానే ధృతరాష్ట్రుడిలో కోపం ముంచుకు వచ్చింది. అయినా బోరున ఏడుస్తూ ధర్మరాజును కౌలించుకున్నాడు. పాండవులంతా వచ్చారని తెలిసి ధృతరాష్ట్రుడు రగిలిపోయాడు. ముఖ్యంగా తన 100 మంది కుమారులను సంహరించిన భీముడు మాట వినగానే ధృతరాష్ట్రుడి ముఖం ఎర్రబడింది. భీముని చంపేద్దామన్నంత కోపం వచ్చింది. ధృతరాష్ట్రుడికి భీముడు కనిపిస్తే ఏం జరుగుతుందో అని కృష్ణుడికి ముందే తెలుసు. అందుకే అతని లాంటి విగ్రహాన్ని ముందే తయారు చేయించాడు. అనుకున్నట్టే ధృతరాష్ట్రుడు భీముణ్ణి ఆప్యాయంగా పిలిచినట్లు పిలిచి నటించాడు. కౌగిలించుకోవాలని చూశాడు. కాని కృష్ణుడు భీముడికి బదులుగా తన విగ్రహాన్ని ధృతరాష్ట్రుడు ముందు పెట్టాడు. కోపంతో ఊగిపోతున్న ధృతరాష్ట్రుడు తన ముందు ఉన్నది భీముడో అతని విగ్రహమో పట్టించుకునే స్థితిలో లేడు. 1000 ఏనుగుల బలం ఉన్న ధృతరాష్ట్రుడు భీముడి ఇనుప విగ్రహాన్ని తన కౌగిలిలో బంధించి ముక్కలు చేశాడు. అది పాండవులు చూసి ఆశ్చర్యపోయారు. భీముడు మరణించాడని అనుకున్నాడు. కాని కృష్ణుడు మరణించింది భీముడు కాదని, భీముడు విగ్రహం ముక్కలైందని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిలో తప్పులను చెప్పాడు. ధృతరాష్ట్రుడు వేదాలన్నీ చదువుకున్న గొప్ప పండితుడు. కాని పుత్ర వ్యామోహంతో అంతటి అక్షరాస్యుడు నిరక్షరాస్యుడయ్యాడు. ఆనాడు కృష్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, మహామునులు ధృతరాష్ట్రునికి ఎన్నో విధాలా నచ్చజెప్పారు. ఒక్క దుర్యోధనుడు కోసం వారందరి మాటలు పెడచెవిన పెట్టాడు. యుద్ధాన్ని తెచ్చిందే ధృతరాష్ట్రుడు. పాండవులకు మొదట్నుంచి యుద్ధం ఇష్టం లేదు. 100 మంది కుమారుల మరణానికి అసలైన కారణం ధృతరాష్ట్రుడే. భీమార్జునులను ఈ భూమి మీద ఎదిరించి గెలిచేవారెవరూ లేరని తెలిసి తన కుమారులను బలి ఇచ్చాడు. అంత గొప్పవాడైన ధృతరాష్ట్రుడు తన మనసుని అదుపులో ఉంచుకోలేకపోయాడు. కొడుకు చెడిపోతుంటే నియంత్రించలేదు సరికదా, అతను చేసే తప్పులను సమర్థించాడు. జూదం ఆడటమే అధర్మం. అలాంటి జూదల్లో గెలిచారన్న దుర్మార్గమైన కారణంతో పాండవుల భార్య, కూతుర్లాంటి ధృతరాష్ట్ర కోడలని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి వస్త్రాపహరణం చేసినా ఆ నీచాతి నీచమైన పని చేస్తున్న కుమారులను మందలించలేదు. కనీసం ఇది తప్పు అని కూడా ధృతరాష్ట్రుడు చెప్పలేదు. ఆ క్షణం ధృతరాష్ట్రుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు. ఇన్ని అధర్మాలు ముందే జరిగితే అవేవీ గుర్తు చేసుకోకుండా ఆనాడు ప్రతిజ్ఞ చేసిన భీముడు ఈనాడు నీ కుమారుణ్ణి సంహరిస్తే అది నీకు అధర్మంలా కనిపించిందా అని కృష్ణుడు ధృతరాష్ట్రుణ్ణి నిలదీశాడు. కృష్ణుడు ఆగ్రహంతో చెప్పిన ఈ మాటలకు ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ఇప్పుడు తన పక్కన భీష్ముడు గాని దుర్యోధనుడు గాని లేడని గుర్తు చేసుకుని వణికిపోయాడు. తప్పు చేశానని ఒప్పుకున్నాడు. పాండవులను తన కుమారులుగా భావిస్తానని కృష్ణుడికి ధృతరాష్ట్రుడు మాట ఇచ్చాడు. ధృతరాష్ట్రుడికి గాంధారికి కౌరవులు కుమారులు. అలాగే ధృతరాష్ట్రుడికి మరో స్త్రీకి జన్మించిన కుమారుడు యుయుత్స. అతను యుద్ధానికి ముందే పాండవుల పక్షాన చేరాడు కనుక అతను బతికే ఉన్నాడు. కనీసం తన కుమారుల్లో యుయుత్సుడైనా బతికి ఉన్నాడని ధృతరాష్ట్రుడు ఆనందించాడు. ధృతరాష్ట్రుడిని చూసిన తర్వాత పాండవులు కృష్ణుడు గాంధారి దగ్గరకు వెళ్లారు. ఆమెను ఓదార్చారు. కుమారుల మరణానికి రగిలిపోతున్న గాంధారి ధర్మరాజును శపించాలనుకుంది. అంతలో అక్కడకు వ్యాసమహర్షి వచ్చారు. ఆమె ధర్మరాజుని శపించాలనుకుందని వ్యాసమహర్షికి అర్థమైంది. ధర్మరాజుని శపించడం మంచిది కాదని వ్యాసులు చెప్పారు. విజయోస్తు అని అనకుండా యథో ధర్మ తథో జయ అని దీవించింది. ఆ విషయాన్ని వ్యాసుడు గుర్తు చేశాడు. గాంధారి చెప్పినట్టే జరిగింది. ధర్మాన్ని ఆచరించే పాండవులే గెలిచారు. అధర్మానికి బానిసలైన కౌరవులు ఓడారు. వ్యాసమహర్షి మాటలకు గాంధారి శాంతించింది. శకుని, కర్ణ, దుశాసనుల వల్లే దుర్యోధనుడు నాశనమయ్యాడని ఏడ్చింది. దుర్యోధనుణ్ణి నాభి కింద కొట్టి భీముడు చంపడం అధర్మం కాదా అని అడిగింది. ఆ మాటలు విన్న భీముడు గాంధారి దగ్గరకు వినయంగా వచ్చాడు.
ఆనాడు పాచికలాడుతున్న సమయంలో తన భార్యకు అవమానం జరుగుతున్న సమయంలో తాను ఇంతే బాధపడ్డానని చెప్పాడు. దుర్యోధనుడు తొడచూపి ద్రౌపదిని అసహ్యంగా పిలిచిన మాటలను గుర్తు చేశాడు. ఆనాడు ఆ తొడలు విరుస్తానని చేసిన ప్రతిజ్ఞను ఈనాడు నెరవేర్చుకున్నానే తప్ప తన తప్పేమీ లేదన్నాడు భీముడు. అప్పుడు గాంధారి దుశ్శాసనుడి మరణం గురించి అడిగింది. రాక్షసుడిలా తన రక్తం తాగావట నిజమేనా అని ప్రశ్నించింది. అప్పుడు భీముడు ఎంత కాదనుకున్నా దుశ్శాసనుడు తన తమ్ముడని, అతని రక్తం నేను ఎలా తాగుతానని ప్రశ్నించాడు. రక్తం తాగుతానని ప్రతిజ్ఞ చేశాను కనుక అలా తాగినట్టు నటించానని అసలు నిజం చెప్పాడు. యుద్ధంలో భీముడు దుశ్శాసనుడి రక్తం తాగలేదు, తాగినట్టు నటించి తన ప్రతిజ్ఞ తీర్చుకున్నాడు. తమకు తల కొరివి పెట్టేందుకైనా ఒక్క కుమారుణ్ణి మిగిల్చకుండా హతమార్చిన భీముడిపై గాంధారి ఆగ్రహం చూపించింది. ఈ విషయంలో ధర్మరాజు కూడా ఆలోచించనందుకు అతనిపై కోపంతో ఊగిపోయింది. అప్పుడు ధర్మరాజు గాంధారి దగ్గరకు వచ్చాడు. యుద్ధం వలన జరిగిన పాపాలను తానే బాధ్యుడని, ఇంత బాధ కలిగించిన తనకు ఏ శిక్ష విధించినా భరిస్తానని ధర్మరాజు గాంధారి ముందు శిరస్సు వంచాడు. ధర్మరాజు మాటలకు గాంధారి శాంతించింది. ఆమె ఏడుస్తూ కిందకు చూసింది. గాంధారి కంటికి కట్టుకున్న బట్ట కిందకు జరిగి ఆమె చూపు ధర్మరాజు కాలి మీద పడింది. వెంటనే ఆ భాగం కాలి అతని పాదం కమిలిపోయింది. గాంధారి తపోశక్తి ఆ స్థాయిలో ఉంది. అంటే కళ్లకు గంతలు తీస్తే ఆమె కోపాగ్నికి ధర్మరాజు సజీవ దహనం అయ్యేవాడు. అయితే గాంధారి వెంటనే శాంతించి పాండవులను ఆశీర్వదించి పంపించింది. వనవాసం తర్వాత పాండవులు తమ తల్లిని చూడ్డం యుద్ధం తర్వాతే. చాలా కాలం తర్వాత పాండవులను చూసిన కుంతీదేవికి దుఃఖం ఆగలేదు. గాంధారి పరిస్థితే పాంచాలిది కూడా. తన కుమారులు కూడా మరణించారు కనుక గాంధారి ద్రౌపది ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ద్రౌపదిని ఓదార్చిన తర్వాత గాంధారి యుద్ధభూమికి వెళ్ళింది. వ్యాస మహర్షి ఆమెకు దివ్య జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే కళ్లకు గంతలున్నా ఆమెకు అంతా కనిపించేలా జ్ఞానాన్ని ఇచ్చాడు. అలా యుద్ధభూమిని చూసిన గాంధారి గుండె పగిలింది. అంతా రక్తపు టేరులు కళేబరాలతో ఆ ప్రాంతం నిండిపోయింది. భూమి మీద మరో నరకల్లా ఆ యుద్ధభూమి గాంధారికి కనిపించింది. ఆమె కళ్ళు సుయోధనుడి శవం కొరకు గాలించాయి. తన కుమారుడి మూర్ఖత్వం వల్లే ఇంత మారణహోమం జరిగిందని బాధపడింది. భర్తలను కోల్పోయిన భార్యలు, కుమారులను కోల్పోయిన తల్లుల ఏడుపులతో ఆ ప్రాంతమంతా అతి భయంకరంగా ఉంది. ఒక్కో శవం దగ్గరికి వెళ్లి వాళ్లను గుర్తు చేసుకుని ఏడ్చింది గాంధారి. దుర్యోధనుడి శవాన్ని చూసి గుండెలు బాదుకొని ఏడ్చింది. ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, ద్రుపదుడు వీరి వీర మరణాలను చూసి చెలించిపోయింది. గాంధారి పక్కనే కృష్ణుడు ఉన్నాడు. అతను ఆమెతో పాటే నడుస్తున్నాడు. తాను ఒక్కో వీరుడి శవాన్ని చూస్తూ బాధతో చెప్తున్న మాటలను కృష్ణుడు వింటూ ఉన్నాడు. ద్రౌపదిని అవమానించిన దుశ్శాసనుడి శవం ఛిద్రమైపోయింది. ఆ భయంకర రూపాన్ని చూసి గాంధారే భయపడింది. తన కుమారుని మరణం ఇంత భయంకరంగా ఉంటే ఏ తల్లికైనా బాధే కదా. ఒక స్త్రీ వలువలు ఊడదీయాలన్న దుర్మార్గమైన ఆలోచన వచ్చినవాడు తన కుమారుడే అయినా ఇలాంటి శిక్ష పడడం న్యాయమే అని కృష్ణుడితో చెప్పిన గొప్ప తల్లి గాంధారి. అలాగే ప్రాణాలు లేని అభిమన్యుణ్ణి చూసి గాంధారి చెలించిపోయింది. ఇంత చిన్న వయసులో ఇలాంటి వీరమరణం అతనికి ప్రాప్తించినందుకు బాధపడింది. మరోపక్క తలలేని సైంధవుడి శవాన్ని చూసి గాంధారి బోరుమంది. తన కూతురి సౌభాగ్యం ఇలా పడి ఉందని తట్టుకోలేకపోయింది. ఇలా ఒక్కొక్క వీరుడి శవాన్ని చూస్తూ గాంధారి దుఃఖంతో అడుగులు వేయలేకపోయింది. కోరి మరణం తెచ్చుకొని అంపశయ్యపై మరణం కోసం ఎదురుచూస్తున్న భీష్ముడిని చూసి గాంధారి నమస్కరించింది. ఆనాడు భీష్ముడు చెప్పిన మాటలు విని ఉంటే ఈరోజు ఇంత ఘోరం జరిగేది కాదని అనుకుంది. ఇంతలో శకుని శవం కనిపించింది. శకునిని గాంధారి ఘోరంగా దూషించింది. మేనల్లుడు అని దుర్యోధనుడిని అప్పగిస్తే వాణ్ణి సర్వనాశనం చేసిన దౌర్భాగ్యుడికి సరైన శిక్షే పడిందని గాంధారి కృష్ణుడికి చెప్పింది. అసలు ఈ విధ్వంసానికి అసలు కారణం వీడి పాచికలే కదా అన్నది గాంధారి. ఇంతమంది మరణించినా పాండవుల పక్షాన ముఖ్యమైన వారిలో ఒక్కరు కూడా మరణించకుండా ఎలా ఉండగలిగారు? ఈ ప్రశ్నను కృష్ణుడిని అడిగింది గాంధారి. ఆనాడు రాయబారానికి వచ్చినప్పుడు, రాయబారం విఫలమైనప్పుడు విధ్వంసం తప్పదని కృష్ణుడు చెప్పిన మాటలను గాంధారి గుర్తు చేసింది. ఈ యుద్ధానికి, ఈ సర్వనాశనానికి కారణం నువ్వేనని గాంధారి కృష్ణుణ్ణి నిందించింది. నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలవు కదా. నువ్వు తలుచుకుంటే నా కుమారులను నియంత్రించగలవు. కానీ ఆ పని ఎందుకు చేయలేదని కృష్ణుణ్ణి ప్రశ్నించింది. ఇందుకు ఫలితాన్ని నువ్వు కూడా అనుభవిస్తావంటూ గాంధారి కృష్ణుణ్ణి ఘోరంగా శపించింది. ఆ శాపమేంటంటే, నేను నా జీవితాంతం సంపాదించుకున్న పాతివ్రత్య పుణ్యఫలాన్ని పడంగా పెట్టి పలుకుతున్నాను. నువ్వు ఎలాగైతే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో అన్నాదమ్ములను ఒకరితో ఒకరిని చంపించావో అలాగే నీ వారంతా తమలో తాము కొట్టుకొని దారుణంగా మరణిస్తారు.
అలాగే నువ్వు కూడా సరిగ్గా నేటికి 36 ఏళ్ల తర్వాత దిక్కులేని చావు చస్తావని గాంధారి ఘోరంగా శపించింది. అంటే కృష్ణావతారం సమాప్తికి గాంధారి కర్త అయింది. శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు. అప్పటికి కృష్ణావతారంగా విష్ణువు వచ్చిన పని ముగిసింది. ఇక ఈ అవతారం చాలించాలి. అందుకే ఆ మాటలను కృష్ణుడే గాంధారితో అనిపించాడు. శాపమిచ్చాక గాంధారి శాంతించి బాధపడుతుంటే కృష్ణుడు ఓదార్చాడు. ఈ శాపం నీ ద్వారా తనకు తానే ఇచ్చుకున్నానని చెప్పాడు. ఇందులో నీ తప్పేమీ లేదని గాంధారికి చెప్పాడు కృష్ణుడు. యాదవులకు ఎవరి చేతిలోనూ చావు లేదు. అందువలన వారిలో వారు గొడవ పడితేనే మరణించగలరు. ఇది జరిగి తీరాల్సిన విషయమనని కృష్ణుడు అన్నాడు. ఆ తర్వాత పాండవులు మరణించిన యోధులందరికీ దహన సంస్కారాలు చేయించాడు. తన రక్త సంబంధీకులకు పాండవులే అంతిమ సంస్కారాలు చేశారు. అదే సమయంలో కుంతీదేవి కర్ణుడు గురించి బాధపడుతుంటే ధర్మరాజు ఎందుకని అడిగాడు. కుంతీదేవి కన్నీటితో అక్కడున్న వారందరికీ అసలు విషయం చెప్పింది. అర్జునుడితో సమానమైన వీరాధివీరుడు కర్ణుడు అసలు తల్లి రాధ కాదని, అతను నా బిడ్డ అని కుంతీ చెప్పింది. సూర్యుని వరప్రభావంతో అతను జన్మించాడని, సూర్యుడి అనుగ్రహం వల్లే అతనికి సహజ కవచకుండలాలు వచ్చాయని కుంతీ వివరించింది. పాండవులకు కర్ణుడు అన్నయ్య అని చెప్పగానే ధర్మరాజు గుండెలు బాదుకొని ఏడ్చాడు. ఎంత పని చేశావని తల్లిని నిందించాడు. కర్ణుడు తమకు అన్నా అని తెలిస్తే అసలు ఈ యుద్ధమే జరిగేది కాదని అన్నాడు ధర్మరాజు. కర్ణుడికి పాండవులు తిలోదకాలిచ్చారు. నిజంగా కర్ణుడు తమ అన్న అని తెలిస్తే ధర్మరాజు హస్తినాపుర సింహాసనాన్ని తానే స్వయంగా తీసుకువెళ్లి కర్ణుడికిచ్చేవాడు. అదే విషయాన్ని యుద్ధానికి ముందే కృష్ణుడు కర్ణుడికి చెప్పాడు. కానీ తాను దుర్యోధనుడికిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పాడు కర్ణుడు. ఒకవేళ ధర్మరాజు తనకు హస్తినాపురం రాజ్యం అప్పజెప్పినా తన విజయాలన్నీ దుర్యోధనుడికే అంకితం కాబట్టి ఆ రాజ్యాన్ని తన స్నేహితుడైన దుర్యోధనుడికే అప్పగిస్తానని కర్ణుడే కృష్ణుడికి చెప్పాడు. హస్తినాపురానికి ధర్మాన్ని నిలబెట్టే యుధిష్ఠిరుడే చక్రవర్తి కావాలని కర్ణుడే కోరుకున్నాడు. అందుకే యుద్ధంలో తాను మరణిస్తానని తెలిసినా యుద్ధాన్నే కోరుకున్నాడు. దుర్యోధనుడి మనసు గెలవడం కోసం కర్ణుడు తనకిష్టం లేకపోయినా చాలా తప్పులు చేయాల్సి వచ్చింది. కానీ చివరికి ధర్మమే గెలవాలనుకున్నాడు. ఇలా మహాభారతంలో 11వ పర్వమైన స్త్రీ పర్వం ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్లో 12వ పర్వమైన శాంతి పర్వంలో ఘట్టాలు తెలుసుకుందాం.